నమస్తే, నేను లక్ష్మణ్. పర్చూరు నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రానైట్ ఫ్యాక్టరీల మీద మైనింగ్ అధికారులతో పాటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేమ్ ప్లేట్ లేకుండా వాహనాల్లో వచ్చి కారం ప్యాకెట్లు, ఇనప రాడ్లు, కర్రలతో గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యులపై, అంటే ఈ టీడీపీ సానుభూతి పరుల గ్రానైట్ ఫ్యాక్టరీలకు సంబంధించినవి ఈ యాజమాన్యం పైన దాడి చేయడానికి, అదేవిధంగా అడ్డుకున్న ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై కూడా దాడులు చేయడానికి సిద్ధపడ్డ పరిస్థితి తాజాగా మనకి బ్రేకింగ్ న్యూస్ ద్వారా అందుతుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎందుకు పర్చూరులో వాతావరణం అంత హీట్ ఎక్కుతుంది? బోగస్ ఓట్లకు సంబంధించి ప్రశ్నించినందుకు ఆయన మీద గతంలో అక్రమ కేసు ఒకటి నమోదు చేశారు. ఈరోజు అన్ని పేపర్లో రాశారు. ఇప్పుడు గ్రానైట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేస్తున్నారు. కారం ప్యాకెట్లు తెచ్చుకొని కర్రలు తీసుకొని వచ్చి మైనింగ్ అధికారులకి వైసీపీ గూండాలు కలిసి రావటం ఏంటండి? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రత్యేకత. ఈ గవర్నమెంట్లో ఏంటి అంటే ఆఫీసర్లని వాళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకుంటారు. మరి కొంతమందిని బెదిరిస్తారు, కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తారు, మరి కొంతమందికి వాళ్ళే లంచాలు ఇచ్చి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుంటారు. ఈ తరహా రాజకీయాలు, అంటే ఈ అధికారులతోటి ఈ తరహా రాజకీయాలు గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు మనం చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నది. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో చూస్తే మైనింగ్ అధికారులతోటి వైసీపీ గుండాలు వెళ్ళటం ఏంటి? అసలు మైనింగ్ అధికారులు కారం ప్యాకెట్లు తీసుకొని వెళ్ళటం ఏంటి? అది కూడా నేమ్ బోర్డు లేని వాహనాల్లో. నేమ్ బోర్డు లేని అటువంటి పనులు అసలు ఎవరైనా చేస్తాడా? ఏ ఆఫీసర్ అయినా చేస్తాడా? అంటే ఏంటి అంటే అక్కడ మొత్తం తెలుగుదేశం నాయకులని వాళ్ళందరినీ కూడా అణిచివేయాలి. మీరు ఈ సాంబశివరావు గురించి చూస్తే ఏంటి అంటే ఈయన ఇంత గాలిలో కూడా గెలిచాడు, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు. గెలవటమే కాకుండా ఆయన 24 గంటలు అక్కడే ప్రజలతోటే ఉంటాడు. ప్రజలతోటి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేకపోతే ఆయనే సొంతగా పనులు చేయటం, ఈ కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తుంటాడు. మరి అటువంటి సాంబశివరావుని ఓడించాలి. ఎలా అంటే ప్రజల్ని ఆకట్టుకొని గెలవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే అతన్ని పోలీసులతోటి ఇతర ఆఫీసర్లతోటి కంట్రోల్ చేసేసి గెలవటం ఒకటి. అవును, బలహీనపరిచి గెలవటం. వైసీపీ రెండోది ఎంచుకుంది, మొదటి మార్గాన్ని ఎంచుకోలే. అందుకని ఏంటి అంటే ఆయన మీద మొత్తం ఆయన గ్రానైట్ కంపెనీలు, ఆయనకు సంబంధించిన సంస్థలు, వాటి మీద అంతా దాడి చేశారు. అధికారులతోటి దాడి చేయించారు. దాడి చేయించిన తర్వాత అసలు ఇది అంతా చేయటానికి ఏంటి కారణం ఏంటి అనేది ఉండాలి కదా. రియల్ ఉండాలి. అవును, కారణం ఏంటి అంటే ఏలూరి సాంబశివరావుని ఓడించటానికి ఎట్లయినా సరే ఓడించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు అంటే పర్చూరు నియోజకవర్గంలో దొంగోట్లను ఎక్కువ చేర్చండి, మనం ఎట్లైనా గెలవాలని చెప్పి పురమాయించాడు అక్కడ ఉన్న వాళ్ళకి. వాళ్ళందరూ ఏం చేశారంటే ఎగబడి దొంగోట్లను చేర్పించారు. ఈ దొంగోట్లను చేర్పించటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే పోలీసుల్ని వాడుకోవటం. పోలీసుల ద్వారా ఈ దొంగోట్లు చేరుద్దామని ప్లాన్ చేసుకున్నారు ఆ లోకల్ వైసీపీ లీడర్లు. సక్సెస్ అయ్యారు, చేర్పించారు. వాళ్ళ కర్మ ఏంటి అంటే ఎమ్మెల్యే సాంబశివరావుకి ఇదంతా సాక్ష్యాధారాలతో సహా దొరికింది. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి, వీళ్ళందరికీ కూడా కంప్లైంట్లు చేశాడు. కంప్లైంట్ చేసి దొంగల్ని సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నాడు. ఓకే, పట్టుకునేసరికి ఏమైంది, కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. ఒక సిఐని, 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేసి అవతల పడేసింది. అంటే వాళ్ళని తీసుకెళ్ళి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. అంటే మీరు అనొచ్చు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే ఏమైందండి అని. ఏం కాదు, ఎందుకంటే డీజీపీనే వాళ్ళ అంతా ఒకటే ఇది కాబట్టి పెద్ద ఏం కాకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బదనామైంది ఈ ఇన్సిడెంట్ తోటి. ఎందుకు పోలీసులే దొంగోట్లు చేర్పిస్తున్నారన్న మెసేజ్ అక్రాస్ ది కంట్రీ వెళ్ళిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి అందరికీ తెలిసిపోయింది వైసీపీ ప్రభుత్వం దొంగోట్లను చేరుస్తున్నది, పోలీసులను ఉపయోగించుకొని అనే మెసేజ్ వెళ్ళిపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరువు ప్రతిష్ట అంతా మంటగలిసిపోయింది.
అంతకుముందు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆయన సాక్షాత్తు 2 సీఈఓల్ని పట్టుకున్నాడు. దొంగోట్లని చేర్పించారు, వీళ్ళందరూ దొంగోట్లు చేర్పించారని సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘం మీద వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి దాదాపు 9 నెలలు పోరాటం చేస్తే ఒక ప్రజెంట్ సీఈఓని ఒక మాజీ సీఈఓని తీసేవలు పడేశారు. అవును, చూసాము. అవును, ఒక 8 మంది వీళ్ళు ఉంటారు కదా, బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, వాళ్ళని సస్పెండ్ చేశారు. అది కూడా నేషనల్ ఇష్యూ అయింది. వీటన్నిటి దీంతో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరువు మంట కలిసిపోయింది. మరి ఇట్లా చేసిన వాళ్ళని ఏం చేయాలి? మామూలు రాజకీయ నాయకులైతే కొంచెం సిగ్గు తెచ్చుకొని తమ దీన్ని నడవడికని కొంచెం మార్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం సాంబశివరావుని మనం గెలవనివ్వకూడదు అన్న ఉద్దేశంలో ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని మొత్తం ఆయనకున్న గ్రానైట్ కంపెనీల మీద గీడులు చేయించేసి అక్కడేదో ఒక డైరీ దొరికిందని చెప్పి ఆ డైరీలో ఈయనకి ఒక అగ్రిటెక్, నోవా అగ్రిటెక్ అనేది ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ద్వారా ఇప్పుడు గత ఎన్నికల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 2 గ్రామాల్లో ఏదో దుద్దులూరు అనే ఏదో 2 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఈయన ఒక 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అని ఆ డైరీలో రాశారట ఓటర్లను కొనటానికి. అది చూపించి ఇప్పుడు కేసు పెట్టారు. అంటే నువ్వు దొంగోట్లను చేర్పించటం, 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ కావటం, ఇదంతా ప్రజలు మర్చిపోయారా? ఓకే, టాపిక్ డైవర్షనే కాదు, మీకు తెలుగుదేశం ఎమ్మెల్యేని కట్టడి చేయాలంటే ఎట్ట చేయాలి? ఇటువంటి వాటి మీద కొంచెం మాస్టర్ డిగ్రీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నాడు. అసలు ఇవి అయితే వీళ్ళు కారం ప్యాకెట్లు తీసుకొని వచ్చారు గుండాలు, అధికారులతో మైనింగ్ అధికారులతో కలిసి వచ్చి సాంబశివరావు మీద అటాక్ చేస్తున్నారు. ఇది దారుణమైన ఇటువంటి పరిస్థితులు అక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, నెక్స్ట్ ఓటర్లందరూ మా వైపే ఉన్నారు, మేమే గెలవబోతున్నామని మళ్ళీ ఇటువంటి జంకుతూ ఇటు భయపడుతూ ఇలాంటి దాడులు చేయించడం ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైన ఏమైనా ఉందండి? ఎందుకండి ఆ విధంగా? అదే అందరూ అడుగుతున్నారు. అది అందరూ అడిగితే ఏంటి అంటే ఇంకో రాజకీయ నాయకుడు అయితే కొంచెం సిగ్గుపడి తన పందా మార్చుకుంటాడు. ఇక్కడ అది జరగట్లేదు. అదే నేను చెప్తున్నది అదే. అసలు మనకి ఇంత జాతీయ స్థాయిలో మనకి చెడ్డ పేరు వస్తున్నది. మనం దీని నుంచి తప్పించుకోవడానికి కొంచెం మంచిగా ప్రవర్తిద్దాము, అధికారుల మీద ఒత్తిడి లేకుండా వాళ్ళని నిష్పక్షపాతంగా పనిచేసుకొనిద్దాము అన్న ఆలోచన రావాలి ఎవరికైనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది రావట్లా. ఇంకా దాడులు చేయటం, ఇంకా ఇది చేయటం, నువ్వు ఇది చేయటం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించటం, నువ్వు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టావు, నేను పులివెందుల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో నేను చెప్తా, వస్తావా మరి పట్టుకుంటావా అని తెలుగుదేశం వాళ్ళు అడిగితే నీకు ఎట్లుంటుంది? అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ చెప్పటం కాదు. 2019 ఎన్నికల్లో డబ్బులు పంచారని ఏదో డైరీ దొరికిందని, ఆ డైరీ ఆధారంగా నేను మళ్ళీ కేసు నమోదు చేస్తానని 5 మీద కేసు పెట్టారు. నీ దొంగ ఓట్లు చేర్చిన పోలీసుల్ని సస్పెండ్ చేశావు. మరి అది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. అందువల్ల ఇటువంటివన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పలచనైపోతుంది. అది ఇప్పుడు మన ఓటర్ లిస్టు కూడా మనం చూసుకుంటే ఓటర్ జాబితాలో మనకి అక్టోబర్లో ముద్రించిన ముసాయిదాలో చాలా తప్పిదాలు దొరికాయని చెప్పి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దాన్ని సమీక్షలు పెట్టారు, శిబిరాలు పెట్టారు, అవగాహన కల్పించారు, బిఎల్ఓస్తో మీటింగ్లు పెట్టుకున్నారు. తుది జాబితా కూడా మన జనవరిలో 23వ తారీఖున పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసినా కానీ మళ్ళీ అయ్యే రిపీట్ అవుతున్నాయి. ఒకే సేమ్ ఫోటోతో ఈరోజు మన పేపర్లో చూస్తే ఒకే ఫోటోతో 22 ఓట్లు నమోదైనాయి. ఒకే ఫోటో, అడ్రస్లు వేరుంటాయి, పేర్లు ఉంటాయి, కానీ ఫోటో ఒకటే ఉంటుంది. గతంలో మనం చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి సత్తెనపల్లిలో 2 ఓట్లు, ప్రకాశం జిల్లాలో ఒక ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 1 ఓటు, ఆయన ఫోటోతో పేరు వేరుంటుంది, ఆయన ఫోటో వచ్చింది.
ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతున్నా కానీ ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించడం లేదు? ఈ లాస్ట్ ఫైనల్ ముసాయిదాలో కూడా ఎందుకు ఈ తప్పులని మార్పులు చేసుకోలేకపోతుంది? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సపరేట్గా యంత్రాంగం ఉండదు. వాళ్ళు రాష్ట్ర యంత్రాంగం మీద ఆధారపడి పనిచేయాలి. రాష్ట్ర యంత్రాంగం మీద ఆధారపడి పనిచేయాలి అంటే ఇక్కడ డీజీపీ, ఇక్కడ చీఫ్ సెక్రటరీ వాళ్ళకి సహకరించాలి. ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే భయమో భక్తో తెలియదు, కానీ ఆయన ఎట చెప్తే ఆయన మనసులో ఏముందో కనుక్కొని ఆ విధంగా ప్రవర్తించే ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు ఏదో ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటున్నారు, కానీ మీరన్నట్టు ఫైనల్ ఓటర్ల జాబితాలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఈ తప్పులన్నీ మరి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇవన్నీ అర్థమవుతున్నట్టు లేవు. వాళ్ళు ఏదో మొన్న వచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చి దాదాపుగా 6 జిల్లా కలెక్టర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నా మార్పులు జరిగినాయా? లేవు. అంటే వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఇటు దులుపుకొని పోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి పెక్యులర్ పొజిషను ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఎప్పుడూ వాళ్ళకి ఎదురు కాలేదు. రియల్లీ వాస్తవం అది. మరి ఇప్పుడు వాళ్ళు ఒక వింత పరిస్థితిని ఎదురవుతున్నది. వాళ్ళు ఏం చేయాలి? ఫామ్ 7లు, ఓటర్లను తీసేసే ఫామ్ 7లు ఒక వ్యక్తి 5 కన్నా సబ్మిట్ చేయడానికి వీలు లేదు అనే నిబంధన ఆంధ్రప్రదేశ్లో చూసి పెట్టారు. ఇక్కడ ఒక్కొక్కడు 200, 300 వైసీపీ లీడర్లు ఫామ్ 7లు సబ్మిట్ చేస్తున్నారని తెలుసుకొని 5 కన్నా నువ్వు ఎక్కువ ఒక మనిషి 5 కన్నా ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదు ఫామ్ 7లు అని పెడితే ఇంప్లిమెంట్ చేసే నాథుడు లేడు. ఏం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా? దీన్నే రాక్షస రాజనీతికి రాజ్యాంగ సవరణలు అంటారు దీన్ని. అయితే ఓకే, బై ద వే లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ విధంగా దాదాపు బోగస్ ఓట్లు 30,000 పైన పర్చూర్లో నమోదైనాయి. ఈ ఓట్లను తొలగించాలని చెప్పి సాక్ష్యాలతో సహా ఏలూరు సాంబశివరావు గారు చాలా ఫైట్ చేశారు. దాని ప్రతిఫలమే ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో మళ్ళీ ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీల మీద, ఆయన సంస్థల మీద దాడులు చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలు చీకొట్టరండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ విధంగా చేస్తే? పర్చూరు మొత్తం ఇప్పుడు అట్లాగే ఉందండి. పర్చూరు మొత్తం కూడా ఎట్లా ఉన్నది అంటే మళ్ళీ మనం ఏదో ఒక విధంగా డెమోక్రసీని బతికించుకోవాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు అనే సిచ్యుయేషన్ పర్చూరు మొత్తం వ్యాపించి ఉన్నది. అందుకనే వీళ్ళు అధికార బలాన్ని ఉపయోగించి సాంబశివరావుని కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి అది ప్రజలు కూడా మరి హర్షించట్లేదు. ఓకే, ఇది మొత్తానికి పర్చూరులో నెలకొన్న హైటెన్షన్ వాతావరణం. ఏలూరు సాంబశివరావు గారు సంస్థలపైన దాడులు చేసి ఆయన ఆర్థిక మూలాల మీద కొట్టే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టుగా చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.